జూన్ 29వ తారీఖు ఆదివారం రోజున సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ విషపూరిత వ్యక్తి విష ప్రేమకు అస్సలు లొంగవద్దు. అయితే సింహరాశి వారు ఏ వ్యక్తి పట్ల జాగ్రత్తగా ఉండాలి, సింహరాశి వారు ఎలాంటి విషపూరితమైనటువంటి వ్యక్తి ప్రేమకు లొంగకూడదు అనేటటువంటి అంశాలను ఈ యొక్క వీడియోలో తెలుసుకో. శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్. భర్త పరస్త్రీ వ్యామోహం, భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం, పురుష వశీకరణ, ప్రేమ సమస్యలు, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, లైంగిక సమస్యలు, సంతాన సమస్యలు, ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును. 100% 2 రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని నమ్మకంతో సంప్రదించండి. వారి యొక్క సెల్ నంబర్ వచ్చి 9366200440. మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. అలానే సింహరాశి వారికి ప్రస్తుతం గోచార ఫలితం ఎలా ఉంది, ఈ రాశి వారికి ఎలాంటి యోగాలు ఉన్నాయి, శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చి పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చి సూర్యుడు. ఇక సింహరాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క గోచారం తెలుసుకుందాం. అలానే వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కూడా మనం ఈ యొక్క వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం. సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాల ప్రకారం చూసుకున్నట్లు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా గొప్పవారు. వీరికి అదృష్ట యోగాలు కూడా అధికంగానే ఉన్నాయి. అలానే వీరు ఏదైనా పట్టుబడితే సాధించి తీరుతారు. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ముక్కుసూటిగా మాట్లాడడం చాలా అలవాటు. కానీ వీరు చూడటానికి గంభీరంగా కనిపించిన వాయిస్ అయినా లేదా వీరి యొక్క మనస్సు అయినా చాలా సున్నితంగా ఉంటుంది. ఎదుటి వ్యక్తులను మోసం చేయాలి అని అస్సలు అనుకోరు. కష్టజీవులు. ఎంత కష్టమైనా సరే శ్రమిస్తూ ఉంటారు తప్ప కష్టం నుండి తప్పించుకోవాలి అని పొరపాటున కూడా చూడరు. ఒకసారి రంగంలోకి దిగారు అంటే అది ఎంత హార్డ్ వర్క్ అయినా ఎంత కష్టమైనా సరే దానిని చేసేంతవరకు పూర్తి చేసేంతవరకు వదిలిపెట్టరు ఈ యొక్క సింహరాశి వారు. వీరికి జీవితం పట్ల మంచి అవగాహన ఉంటుంది. అలానే మంచి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. వీరు ఎంత ఎదిగినా సరే ఇంకా ఇంకా ఎదగాలి అని చూస్తూ ఉంటారే తప్ప ఎక్కడా కూడా వీరి ఎదుగుదలను ఆపాలి అని ప్రయత్నించరు. వీరు ఎక్కడా కూడా ఎదుగుదలను ఆపడానికి అస్సలు ప్రయత్నించరు. జీవితంలోనే అత్యంత ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. వీరి యొక్క కష్టాన్ని చూసి ఎదుటి వ్యక్తులే ఆశ్చర్యపోతారు, ఇంత కష్టపడతారా అని. అలానే వీరికి తెలివితేటలు కూడా అధికంగా ఉంటాయి. తప్పుని మాత్రం అస్సలు ఓర్చుకోరు. ఎవరైనా తప్పు చేస్తే ముక్కుసూటిగా మాట్లాడేస్తారు. కానీ తప్పుని ఎంకరేజ్ చేయటం వంటివి అస్సలు చేయరు ఈ యొక్క సింహరాశి వారు. ఎవరైనా అందరికీ సమానత్వమైనటువంటి న్యాయం చేయాలి అనుకుంటారు. నాయకత్వమైనటువంటి లక్షణాలను కూడా కలిగి ఉంటారు. వీరికి కొన్నిసార్లు కోపం అనేది చాలా అధికంగా వస్తూ ఉంటుంది. అత్యంత ఎక్కువగా కోపం అనేది వీరికి ఉంటుంది. అలానే కోపం ఎంత ఎక్కువగా ఉంటుందో ప్రేమ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క సింహరాశి వారి యొక్క కోపాన్ని తట్టుకోలేరు, ప్రేమని కూడా తట్టుకోలేరు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి అత్యంత ఎక్కువగా కోపంతో పాటు వీరికి ధనపరమైనటువంటి సమస్యలు రాకుండా కూడా ముందుగా చూసుకునే వ్యక్తిత్వం కూడా ఉంటుంది. నిజానికి వీరు చాలా తెలివితేటలు కలిగి ఉంటారు. వీరిని చూసి సమాజంలో వ్యక్తులు అయితే చాలా గంభీరత్వులు అని అంటూ ఉంటారు. కానీ వీరు చూడటానికే గంభీరంగా కనిపిస్తారు. అంతే తప్ప వీరు మాత్రం గంభీరంగా ఉన్నప్పటికీ గంభీరమైనటువంటి పనులు మాత్రం చేయరు అని చెప్పుకోవచ్చు ఈ రాశివారు. వీరు జీవితంలో అంటే ఎప్పుడూ కూడా ఎవరి దగ్గర కూడా చేయి చాచడానికి ఇష్టపడరు.
అంటే వీరి సొంత కాళ్ళపైనే నిలబడాలి అనేటటువంటి పట్టుదల అధికంగా ఉంటుంది. వీరు వినూత్నమైనటువంటి పనులు చేస్తారు. అంతేకాకుండా ఎప్పుడూ కూడా కష్టపడుతూనే ఉంటారు. వీరొక మంచి స్థాయిలో ఉన్నా సరే, అంటే మేము ఆల్రెడీ మంచి స్థాయిలో ఉన్నాం కదా! ఇంకా మాకీ కష్టం ఎందుకు అని చెప్పేసి వీరు పొరపాటున కూడా ఆగిపోరు. ఇంకా ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన అధికంగా ఉంటుంది. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో బంధాలకి, బంధుత్వాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. వీరి యొక్క వినూత్నమైనటువంటి ప్రయత్నాలు, వీరి యొక్క ప్రతిభ అనేది ఖచ్చితంగా ప్రదర్శించి వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని సొంతం చేసుకుంటారు. అంతేకాకుండా వీరు జీవితంలోనే అత్యంత ఎక్కువగా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగేటటువంటి వ్యక్తులు కూడా. ఉన్నతమైనటువంటి లక్ష్యాలను చేరుకోవాలి అనేటటువంటి పట్టుదలతో వీరు వినూత్న ప్రయత్నాలను కూడా చేస్తారు. అది తప్పకుండా మంచి సక్సెస్ వచ్చేంత వరకు కృషి చేస్తూనే ఉంటారు. ఏదో ఒక రోజు అది ఖచ్చితంగా కూడా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. వీరి యొక్క కష్టం అనేది ఎక్కడికి కూడా పోదు అని చెప్పుకోవచ్చు. వీరు చేసిన మంచి పనులు కావచ్చు, వీరి కష్టం కావచ్చు, ఎప్పుడూ కూడా ఎక్కడికి వెళ్ళదు. ఖచ్చితంగా వీరికి ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఈ సమయంలో అయితే కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగాలను పొందటం వల్ల ఇదివరకు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులకి ఉద్యోగ ప్రాప్తి కూడా ఈ సమయంలో ఉంది. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లు అయితే వారికి ప్రమోషన్లు లభించటం కానీ, ఉద్యోగం ఒక చోటి నుండి ఇంకొక చోటికి మారాలి అనుకున్న వారికి కూడా ఈ సమయం శుభసూచకమని చెప్పుకోవచ్చు. లేదు ఏదైనా నూతనంగా వ్యాపారం మొదలు పెట్టాలి అన్న ఈ సమయంలో నూతన వ్యాపారం మొదలు పెట్టుకోవచ్చు. చిరు వ్యాపారులకి కూడా వ్యాపార రంగంలో అద్భుతమైన విజయాలు, ధనం రావటం వంటివి చూస్తారు. ఇదివరకు కాస్త మధ్యస్థమ ఫలితాలు, మిశ్రమ ఫలితాలతో పాటు ధనం అనేది నిలకడగా లేకపోవటం, అంటే వారికి డబ్బు అనేది నష్టం కావటం ఇలాంటివి ఉన్నా సరే ఆ సమస్యల నుండి కూడా మీరు బయటపడతారు. మీరు ఏదైనా విలువైనటువంటి వస్తువులను కానీ, పేపర్స్ని కానీ ఎక్కడైనా మిస్ చేసుకుంటే అవి ఈ సమయంలో మీ చేతికి అందే అవకాశం కూడా, అంటే మీరు అనుకోవచ్చు అలా మిస్ అయినటువంటి పేపర్స్ ఎలా చేతికి వస్తాయండి అని. అంటే ఆ మిస్ అయినటువంటి పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా కూడా మీ ఇంట్లోని ఎక్కడో పెట్టి మీరు మర్చిపోయి ఉంటారు. అవి ఈ సమయంలో మీ కంటికి కనపడడం అయితే జరుగుతుంది. ఇక దాన్ని చూసి చాలా సంతోషంగా కూడా ఉంటారు. అంటే మీరు ఏదైతే వస్తువు విలువైంది పోయింది అని బాధపడుతూ ఉన్నారో అది మళ్ళీ తిరిగి దొరకటం అనేది మీకు చాలా అదృష్టకరంగా అనిపిస్తుంది. చాలా సంతోషంగా కూడా భావిస్తూ ఉంటారు. ఇక ఈ యొక్క సింహ రాశి వారికి ఒక, అంటే చాలా విషపూరితమైనటువంటి ప్రేమతో కూడుకున్నటువంటి ఒక వ్యక్తి మిమ్మల్ని, అంటే మీకు పరిచయం అయ్యి మిమ్మల్ని ట్రాప్ చేయాలి అని చూసే అవకాశం ఉంటుంది. అంటే అది ప్రేమ కాదు, అంటే విషం అంటాం కదా, మనకు అవసరానికి వాడుకోవటం. అలాంటి వ్యక్తులు చాలా జాగ్రత్త. అలాంటి వారితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి విషపూరితమైనటువంటి వ్యక్తులు పైకి బాగానే ఉంటారు, వారి మనస్సులో విషం ఉంది, కల్మషం ఉంది అని కనిపించదు. కానీ వారు ఏదో ఒక రకంగా మాత్రం హాని చేయాలి అని చూస్తూనే ఉంటారు. అలాంటి వ్యక్తులతో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితం అనేది వస్తుంది. కాబట్టి కొత్త వ్యక్తులతో ఎక్కువగా పరిచయాలు పెంచుకోకూడదు. మీ రహస్యాలను కూడా కొత్త వ్యక్తులతో చెప్పుకోకూడదు. ఎంత రహస్యంగా, ఎంత గుట్టుగా ఉంటే అంత మంచిది అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ సమయంలో మీ యొక్క జీవిత భాగస్వామితో ఉన్నటువంటి చిన్న చిన్న విభేదాలు తొలగిపోతాయి. ఇక అలాంటి వ్యక్తులకి చాలా దూరంగా ఉండండి. మరి అలాంటి వ్యక్తులను ఎలా పసిగట్టాలి, వారి మనసులో మనపైన కక్ష ఉంది అని ఎలా తెలుసుకోవాలి అంటే గనక, మీరు ఖచ్చితంగా ఎవరిని పడితే వారు ఎవరో 2 మాటలు చాలా స్మూత్గా, నైస్గా మాట్లాడారు కదా అని చెప్పేసి మీరు ఏ రహస్యాన్ని కూడా బయట పెట్టుకోకూడదు. ఒకవేళ అంటే మీ పర్సనల్స్కి సంబంధించిన విషయాలను బయటికి చెప్పుకున్నా
వారు అంటే మీ పైన చూపించే కపట ప్రేమను మీరు గ్రహించగలిగేంత షార్ప్‌గా కూడా ఉండాలి. అప్పుడే మీకు ఎలాంటి హాని అనేది జరగకుండా ఉంటుంది. ఇక ఈ సింహ రాశి వారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వ్యక్తులను అస్సలు గుడ్డిగా నమ్మకూడదు. సొంత వారైనా, బ్లడ్ రిలేషన్ వారైనా ఖచ్చితంగా కూడా జాగ్రత్తగా ఉండాలి. సొంత వ్యక్తుల వల్లే మీకు సమస్యలు ఎక్కువగా ఉంటాయి కనుక. ఇక మీరు కష్టపడితే మాత్రం ప్రతిఫలం అద్భుతంగా ఉంటుంది. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.